వెల్కమ్ టు నైనీస్ ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ అండి. ఈరోజు మన ఛానల్లో టమోటా రెసిపీ అండి, పచ్చడి. అందులో కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి. ఫస్ట్ టమోటాస్ కడుక్కొని నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి, ఎంత క్వాంటిటీ కావాలో అన్నీ. తర్వాత ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలండి, అంతే. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు ఉంటే సరిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్ ఉంటుంది రెసిపీ. సింపుల్ రెసిపీ, 2 minutesలో అయిపోతుందండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చూడండి, సింపుల్ రెసిపీ, సింపుల్ పదార్థాలు. ఎప్పుడైనా కూరగాయలు ఏం లేకుంటే ఇలా చేసుకోండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కడాయి పెట్టుకున్నాను, తర్వాత ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు టమోటాస్ వేసుకుందాము, అలాగే వేసుకుందామండి. చూడండి, టమాటాస్ అన్నీ అలా పెట్టుకున్నానండి. ఆ వైపు వేగినాయండి, వేసి తిప్పుకున్నాను అన్ని టమాటాలు. చూడండి ఫ్రెండ్స్, పైన తాట అంతా తీసుకున్నాను. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నామండి. పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇంకొక పూర్తి తీసుకొని రాముకొని తెల్లవాయలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమండి. ఆనియన్స్ మగ్గింది, కొద్దిగా పసుపు వేసుకుంటామండి. ఆనియన్ తెల్లవాయలు వేసుకున్నామండి. తరువాత కూడా అవసరం లేదండి, ఇట్లే రాముకొని కొద్దిగా ఉప్పు వేసుకొని రాముకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఇలా చేసుకున్నాను ప్యూరీ లాగా పప్పుగుత్తితో. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి, టేస్ట్కి తగ్గట్టు. మళ్ళీ ఒకసారి అంతే ఇట్లా ఎనుపుకొని ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూడండి ఫ్రెండ్స్, బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నామండి. అంతే, అయిపోయి. సింపుల్ రెసిపీ అండి. ఓకే అండి, బాయ్. వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి. కర్రీ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, టేక్ కేర్.